గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఉదయాన్నే ఇంట్లో ఆడవాళ్లు భోగి మంటలు చేసి పండుగను ఘనంగా మొదలుపెట్టారు. కొత్త బట్టలతో అందంగా సింగారించుకుని ఆనందంగా గడుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. సంక్రాంతి 3 రోజుల పండుగ భోగి వేడుకలతో ప్రారంభమైంది. మన విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ చాలామంది అమ్మాయిలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా కోలాటం ఆడుతూ ఈ సంక్రాంతి సంబరాలను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది మన విజువల్లో కూడా చూడొచ్చు. ఉదయం నుంచి కూడా చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తలారు స్నానం చేసి చక్కగా మంచి బట్టలతోనూ చక్కగా సింగారించుకుని వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి వేడుకలను అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సంవత్సరంలో 3 రోజుల పాటు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. భోగి వేడుకలు జరుగుతున్నటువంటి తీరుని కనుక మనం గమనిస్తే ఇక్కడ భోగి మంటలకి కర్రలతో పాటుగా చిన్న చిన్న భోగి పిడకలను కూడా వేసి వీళ్ళంతా కూడా ఈ సంక్రాంతి వేడుకల్ని చేస్తున్నటువంటిది మనమైతే చూస్తున్నాం. అంటే ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక తెలియనటువంటి ఆనందం అయితే కనిపిస్తూ ఉంటుంది. మేడం, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం ఈ సంక్రాంతికి సంబంధించి భోగి వేడుకలు ఇవన్నిటిని? మేము ఇక్కడ భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. మేము అందరం కూడా ఒక కాలనీలో ఉండేవాళ్ళము. ప్రొద్దుటే లేచి తెల్లవారుజామున లేచి మేము తెచ్చుకున్న కట్టెలు ఇవి వెలిగించుకుని వాటర్ కూడా దాంట్లోనే పెట్టుకుని ఆ వాటర్ తోటి బాత్ చేసి పిల్లల్ని రెడీ చేయించి మేమందరం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేమందరం కూడా ఒక యూనిటీగా, ఎందుకంటే ఇది అంతరించిపోతుంది. ఈ భోగి సంక్రాంతి అనేది ఎవరికి తెలియకుండా పోతుంది ఇప్పుడు జనరేషన్కి. ఇప్పుడు తెలియాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే పండగ వాతావరణం ఉన్నటువంటి టైంలో మాత్రమే ప్రతి ఒక్కళ్ళు ఇలా చూస్తున్నాం కదా, చాలా చూడముచ్చటగా చక్క శారీస్లోనూ హాఫ్ శారీస్లోనూ చూడడానికి పండగ వాతావరణం కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తున్నటువంటిది. ఇప్పుడు అంతా మొత్తం గేటెడ్గా అందరూ ఒక చోటకి చేరి ఈ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఒక చోటకి చేరి ఈ పండగ సెలబ్రేషన్స్ అనేది, సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సో మొత్తానికి చూస్తే అటు ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలే కాదు, భోగి మంటలు, పిండి వంటలు, కలిసి భోజనాలు, ఉమ్మడి కుటుంబాలతో కలిసి భోజనాలు, ఇంత హడావిడైతే ప్రస్తుతం గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.